సో సరే, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే మరి ప్రభుత్వ విప్ మరి అరకపూడి గాంధీ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, మరి రైతు ప్రతి గింజ కొనాలని, అలాగే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గారు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సో చెప్పండి సార్, ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చారు, ఏం చెప్పాలంటారు కేంద్ర ప్రభుత్వానికి? మీకు తెలుసు, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి, కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ, కొన్ని రాష్ట్రాల మీద పక్షపాత ధోరణి అవలంబిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట కొండాలి అని చెప్పి అనేక మార్లు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు అనేక విజ్ఞప్తులు చేస్తూ రకరకాల నిరసనలు చేస్తూ అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా గల్లీ గల్లీలో నినాదం వినిపించాం, రాష్ట్ర స్థాయిలో వినిపించాం. కేంద్రం కళ్ళు తెరవాలి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రైతు కమిటీ సభ్యులు, రైతులు కూడా ఢిల్లీ వరకు రావడం జరిగింది. దీని ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు రైతు ఆశయ సాధన ఒకటే ఒక కోరిక, పండించిన పంట కొనాలి అనేది. ఈనాటి కొత్త నిబంధనలు మేము పెట్టలే, ఆనాటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నటువంటి ఆచరణ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నా తప్పించి ఈ పక్షపాత ధోరణిని మానుకోవాలి అని చెప్పి కేంద్రానికి అన్ని రకాల అభ్యర్థనలు, సూచనలు, ధర్నాలు, డిమాండ్లు స్వయానే వాళ్ళ ముఖ్యమంత్రి గారితోనే ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, రైతులకు అవి చేస్తాం ఇవి చేస్తామని మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఖచ్చితంగా దేశమంతా కూడా ఈరోజు చూస్తూ ఉంది. వాళ్ళు చేసిన తప్పులేంటో సరిదిద్దుకొని కళ్ళు తెరిచి రైతుకు న్యాయం చేస్తారా లేదా అనే దాని మీద ఈరోజు నిలదీసి కార్యక్రమం చేసి తదుపరి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటాం.